ఈ విద్యా సంవత్సరం ముగియబోతుంది. కొత్త విద్యా సంవత్సరంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు? ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్యలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? తప్పకుండా అండి, మంచి క్వశ్చన్. ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్స్ కొంత రాశారు, తర్వాత సెట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మే 4th నుంచి తర్వాత జూన్ 2 వరకు అన్ని రకాలైనటువంటి పరీక్షలు మీకు తెలుసు కదా. ఇంజనీరింగు, తర్వాత అగ్రికల్చరు, ఫార్మసీ, లా, తర్వాత అన్ని రకాలైనటువంటి కోర్సులకు ఎవరైతే ఇంటరు డిగ్రీ పాస్ అయినరో వాళ్ళు పీజీకి అన్ని ఎగ్జామ్స్ గెటింగ్ రెడీ అవుతున్నది 4th నుంచి. కాబట్టి అదొకటి నేను విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటంటే సెట్స్ పక్కడబందీగా కండక్ట్ చేస్తున్నాం. ఈరోజే నేను యాక్చువల్గా డీజీపీ గారిని, తర్వాత ఇంటెలిజెన్స్ అందరి పోలీస్ ఆఫీసర్స్ని కలిసి ఈ యొక్క సెట్స్కి సంబంధించినటువంటి బందోబస్తు, వాటికి కావాల్సినటువంటి పోలీసు కోఆపరేషన్ దాని విషయంలో కూడా నేను వాళ్ళని కలవడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అన్ని సెంటర్స్కు 148 సెంటర్లలో అన్ని ఎగ్జామ్స్ ఈసారి కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నాము. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ అన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్లో హైయర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నాము. అక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కానీ. ఎందుకు అంటే ఈ యొక్క ఇప్పుడు సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యా వ్యవస్థలో మార్పు అంటే మరి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? విద్యా వ్యవస్థలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, కొంత రిక్రూట్మెంట్ లేకపోవడము, కొంచెం ఫీజు రియంబర్స్మెంటు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత పాజిటివ్ వైపుగా మా వంతుగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మేము ఏం పెట్టామంటే సిలబస్ను అప్డేట్ చేయాలి. అది డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ. దానికి అనుగుణంగా లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాము. దాని కంటిన్యూషన్గా ఈసారి డిగ్రీ విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు మేము ఎప్పుడు చెప్తుంటాము. డిగ్రీ చేస్తే ఏమొస్తుంది అని స్టూడెంట్స్ డిగ్రీలో జాయిన్ కావట్లేదు. అది కాదు, డిగ్రీ చేస్తే దండ కాదు పండగ. డిగ్రీలో మంచి కోర్సులు వస్తున్నాయి. ఈసారి నా రిక్వెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్, తర్వాత ఇంజనీరింగ్లో మళ్ళీ 90% సిఎస్సి అలాంటివి కాదండి. చాలా స్కోప్ ఉంది. ఆపర్చునిటీస్ లేవని కాదు. అయితే ప్రతి సెక్టర్లో నేను చెప్తుంటాను అప్పుడప్పుడు, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేది ఉన్నాయి. వాటిని అనుగుణంగా మేము ఇవాళ విద్యా వ్యవస్థలో ఎలాంటి కోర్సులు పెడితే బాగుంటుంది, నెక్స్ట్ 5 years 10 years ఎలాంటి జాబులు ఉన్నాయి. జాబులు అంటే మేము కేవలం చెప్పడం కాదు, విత్ స్టాటిస్టిక్స్తో సహా ప్రూవ్ చేసుకుంటూ ఇవన్నీ విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ చూజ్ చేసుకునేటప్పుడు పూర్వపరాలు, కాలేజ్ ఎలా ఉంది, జాబ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంది, అలాంటివి. తర్వాత కొత్త కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వీటిని అన్నిటి దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలంటే, చక్కగా క్లారిటీ వచ్చినాకనే మీరు కోర్సులో జాయిన్ కావాలని. కొన్ని సంస్థలు కూడా ఇప్పుడే మాకు సమాచారం ఏంటంటే దాని మీదనే వర్క్ చేస్తున్నాం, ఇక్కడనే జాయిన్ కాండి, అక్కడ జాయిన్ కానీ. కొన్ని బ్రోకర్ సంస్థలు కూడా ఇవాళ విద్యా వ్యవస్థను చాలా విపరీతంగా ప్రెజర్ చేసి అక్కడ స్టూడెంట్స్ను, ఇక్కడ పేరెంట్స్ను అలాంటివి వాటికి ఎక్కడ ఉండొద్దు. మీకు ఏం కావాల్సిన వెబ్సైట్లోకి పోండి, క్లారిటీగా ఒక ఎడ్యుకేషన్ చూజ్ చేసుకునేటప్పుడు జనరల్గా ఏం చేయాలంటే, మనం ఇవాళ రేపు అంతా వెబ్సైట్లో కూడా ఉంటుంది. వెబ్సైట్కి వెళ్ళడం, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఏంది, వాళ్ళు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇట్లా కొంత మీరు చూసుకుంటే మంచిది అనేది ఒక సలహా నాకు, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. సార్, కొన్ని కోర్సులకు మాత్రమే డిమాండ్ ఉంటుంది, కొన్ని కోర్సులకు అసలు డిమాండ్ ఉండట్లేదు అంటున్నారు. అయితే వారికి సంబంధించి కోర్సు చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు లేకపోవడం, దీన్ని అంతా కూడా ఈ సమస్య పరిష్కారానికి ఉన్నత విద్యా మండలి ఏం చేయబోతుంది? చక్కటి క్వశ్చన్ అండి. ఏంటంటే మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు కొన్ని కోర్సులకు మాత్రమే మన వాళ్ళు నేను చెప్పాను కదా, ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ అని, ఇంజనీరింగ్లో సిఎస్సి అని. నా సలహా మరొకసారి ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే కేవలం కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కాదు. ఎడ్యుకేషన్లో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మేము కూడా అలాంటి ఈ యొక్క ఏ సెక్టర్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఇవాళ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటైమ్ సెక్టర్ అని, ల్యాండ్ గవర్నెన్స్ అని, తర్వాత ఏవియేషన్ అని, స్పేస్. ఇప్పుడు ఏవియేషన్ మీకు తెలుసు, ఎయిర్పోర్ట్స్, కొత్త ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్ వస్తున్నాయి, 100 ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్ వస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు అసలు మేనేజ్మెంట్ కానీ ఎడ్యుకేషన్ లేదు. ఈసారి ఉన్నత విద్యా మండలి ఉదాహరణకు ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశాము. ఏంటంటే ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్, ఎయిర్ స్పేస్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని. ఎక్కడా లేదు గ్రాడ్యుయేషన్లో. ఫస్ట్ టైము ఈరోజు మనం తెలంగాణలో ఈ యొక్క కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే మీరు అనొచ్చు, సార్ మరి కొత్త కోర్సులు ఉంటే ఫ్యాకల్టీ ఉందా, మరి మెటీరియల్ ఉందా అని. సో వాటినన్నీ కూడా మేమే
తెలంగాణ హైయర్ కౌన్సిల్ లీడ్ తీసుకొని వారికి కావాల్సినటువంటి మెటీరియల్ సిలబస్ తయారు చేయడము, మెటీరియల్స్ తయారు చేయడము, అవసరం అనుకున్న దగ్గర మేము ఏఐ ట్యూటర్స్ను కూడా పెట్టడము, ఇంత కొంత చేస్తున్నాం మా తరఫున. మరి కాలేజీలో ఏం చేయాలంటే వాళ్ళు ఎంఓయూస్ చేసుకొని ఇంటర్న్షిప్ మ్యాండేటరీ అండి. ఈరోజు ఇంటర్న్షిప్ లేకుండా, జాబులు లేకుండా ఎలాంటి కోర్సులు చేసినా మనం నిజానికి స్టూడెంట్స్కు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మేమేందంటే రొటీనే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్లో, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలాంటి జాబుల్లో అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాలి, ఈరోజు మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము. భారతదేశము ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు మనం యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ అంటాము. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్ 25-26 ఇయర్స్ ఏజ్ ఉన్నది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విద్య. ఆ విద్య ఎలా ఉండాలంటే ప్రపంచంతో పోటీ పడాలి. ఆ విద్య ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ నీడ్స్ను దృష్టిలో పెట్టుకొని అవన్నీ చేయాలి. కాబట్టి ఆ డైరెక్షన్లో మేము కొంత ఈ యొక్క ఇండస్ట్రీ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటూ ఇంటర్న్షిప్స్ ఇచ్చే ప్రయత్నంలో కొత్త కోర్సులు, ఇప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని, ట్రావెల్ టూరిజం సంబంధించింది, రూరల్ ల్యాండ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అని, ఏవియేషన్ ఇప్పుడే చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్ ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ అని, తర్వాత డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. ఈరోజు మీకు ఒకటే, ఈరోజు ఇండియాలో డిఫెన్స్కు అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తీసుకుంటే డిఫెన్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ అని చెప్తాం. దాదాపు 30 నుంచి 40 గవర్నమెంట్ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. అక్కడ మరి ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి ఈసారి మేము ఇంకొక వినూతనమైనటువంటి ప్రయోగం ఏం చేశామంటే BA డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అని చెప్పి BA లెవెల్లో మొత్తం డిఫెన్స్ సెక్యూరిటీ స్టడీస్ కావాల్సినటువంటి సిలబస్, వాటికి కావాల్సినటువంటి మెటీరియల్ తయారు చేస్తున్నాము. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఆర్గనైజేషన్స్తో నేను మొన్న మీటింగ్ పెట్టడము, ఆఫీసర్స్ కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మనం హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి అట్లాంటి హ్యూమన్ రిసోర్స్ని క్రియేట్ చేయడంలో ఏ సెక్టర్లో అవకాశాలు ఉన్నాయి, ఏ సెక్టర్ అని వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడి, మరి మేము ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, మీరు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి కల్పించాలనేటువంటి కొంత ఇట్లాంటి విషయాలతో కూడా చర్చించి అన్నీ కరెక్ట్ ఉండి ముందుకు పోతేనే మేము కోర్సులు పెట్టి పిల్లలకు మాత్రం తప్పకుండా మళ్ళీ స్టూడెంట్స్ ఎక్కడ కూడా ఆపర్చునిటీ డినే కాకూడదు. ఆపర్చునిటీస్ ఉన్న దగ్గర వాళ్ళకు కోర్సులు పెట్టడము, ఉపాధి కల్పించాలి, స్కిల్ నేర్పించాలి. ఈరోజు ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ కూడా నా మెసేజ్ ఏంటంటే ఏదో డిగ్రీలు తీసుకుంటే దాంతో వర్కౌట్ అవుతలేదు. మేము యూనివర్సిటీస్కి ఒకటే చెప్తుంటాం, నాట్ దట్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి నాలెడ్జ్ ఇంపార్టింగ్ సెంటర్స్ కావాలి. ఉన్న దాంట్లో సరే పరిమితులు ఉన్నాయి. ఈరోజు ఛాలెంజెస్ నేను ముందుకే చెప్పాను కదా, టీచర్స్ కొరతారని. బట్ ఎక్కడ వీలైతే అక్కడ టెక్నాలజీని వీళ్ళు కావాలి. ఉన్న వ్యవస్థలో ఎలా ముందుకు పోవాలనేటువంటి దాంతో ఈ గత 3-4 మంత్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఇంకొక కొత్త మనం నూతన వరవడి ఏంటంటే ఈరోజు ప్రైవేట్లో మంచిగా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. మరి గవర్నమెంట్లో ఎందుకు కావట్లేదంటే ప్రైవేట్ వాళ్ళు జాయిన్ కాగానే వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి రీడింగ్ మెటీరియల్ ఇస్తారు, మనం ఇవ్వట్లేదు. అయితే ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో నేను చెప్పాను ఇంతకుముందు కూడా, July 1 స్టార్టింగ్లో ప్రతి స్టూడెంట్స్ దగ్గరికి రీడింగ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళకు కూడా ప్రభుత్వంతో పోటీ పడేలా హైయర్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామండి. సార్, దోస్తు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ డిగ్రీకి, కామన్ డిగ్రీకి క్రేజీ తగ్గుతుంది అంటున్నారు, వాస్తవమేనా? ఈ కామన్ డిగ్రీకి క్రేజీ పెంచడానికి ఏం చేయబోతున్నారు? నేను ఇంతకుముందు చెప్పాను కదా, కామన్ డిగ్రీకి ఇంతకుముందు కొంత డిగ్రీ చేస్తే దండగా అని అన్నాను కదా అని భావన ఉండే. దాని కాకుండా డిగ్రీ చేస్తే పండుగ అని కేవలం చెప్పడం కాదు. సో ఎలాంటి కోర్సులు తీసుకురావాలి, డిగ్రీలో ఎలాంటి కోర్సులు ఉంటే ఉపాధి ఉంది అనేటువంటి దాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పినట్లు, ఇంతకుముందు చెప్పినట్లు కొత్త కోర్సులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కొంత ధైర్యం చేసి మంచి కోర్సులు తీసుకొని ముందుకు పోవాలి. వాటికి కావాల్సినటువంటి రీడింగ్ మెటీరియల్ కానీ, కొంత టెక్నాలజీ కానీ, కొంత ఇంటర్న్షిప్ మా వంతుగా, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బాధ్యత ఏంటంటే మా వంతుగా మేము ఇలాంటివి కూడా హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ డిగ్రీ ఈరోజు చెప్తున్నానండి, ఇంజనీరింగ్కు ధీటుగా డిగ్రీని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇంజనీరింగ్లో కూడా ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ ఇప్పుడు మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మన స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు. 4 ఇయర్స్ తర్వాత ఏందని ఎవరం గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఈరోజు మనకేందంటే టెక్నాలజీ, ఎక్కడ చూసినా ఏఐ యుగంలో ఉన్నాము. ఇవాళ ఏఐ పరిస్థితి ఎలా అయిందంటే అన్ని సెక్టార్లో ఇందు లేడందుకు గలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా ఏఐ గలదు, అంత అయింది. మరి ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. కాబట్టి ఈరోజు ఒకటే నా సందేశం ఏంటంటే టీచర్ కానీ, స్టూడెంట్ కానీ, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కానీ, మేము కానీ అందరం ఏంటంటే అప్డేట్ ఆర్ అవుట్డేట్. ఇఫ్ వీఆర్ నాట్ అప్డేటెడ్
వీఆర్ అవుట్డేటెడ్. ఇఫ్ వీఆర్ అవుట్డేటెడ్ నో బడీ విల్ టేక్ అస్, నో రిలవెన్స్ ఎట్ ఆల్. కాబట్టి నా సందేశం అందరికీ, ఎవరైతే ఎడ్యుకేషన్ ఎకో సిస్టంతో అనుసంధానమై ఉన్నారో, ఒకటే ఏంటంటే మనము కాలానుగుణంగా అప్డేట్ కావాలి. దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ అనుకోండి, తర్వాత టీచింగ్ మెథడ్స్ కానీ, రీసెర్చ్ టెక్నిక్స్ కానీ అన్నీ చక్కగా ఈ యొక్క అప్డేషన్తో పాటు ఉంటేనే మనకు ఆ రిలవెన్స్ ఉండాలి. సార్, డీమ్డ్ యూనివర్సిటీల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా పెరుగుతుంది. డీమ్డ్ యూనివర్సిటీలకు సంబంధించి పర్యవేక్షణ అన్నది మీది ఎంతవరకు ఉంటుంది సార్? మాకు కొంత డీమ్డ్ యూనివర్సిటీస్ మీద లేదు, వాళ్ళు తెచ్చుకునేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ తర్వాత ఏఐసిటీకి పోయి కొంత తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి డీమ్డ్ యూనివర్సిటీ ఆ యొక్క పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ రోల్ ఉండాలి అని మేము ఇంతకుముందు కూడా గతంలో లెటర్ రాసాము. ఎందుకు అంటే యూనివర్సిటీలో కానీ ఎక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ కానీ, డ్రగ్స్ కానీ ఏ ఇష్యూ వచ్చినా మళ్ళీ స్టేట్ గవర్నమెంటే ముందుకు రావాల్సి వస్తుంది. కాబట్టి మేము ఆల్రెడీ అథారిటీస్కు, అంటే సెంట్రల్ లెవెల్ అథారిటీస్ కూడా ఫ్యూచర్లో ఇచ్చేటువంటి డీమ్డ్ కానీ వేరే ఏ రకాలైన యూనివర్సిటీ ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ యొక్క సే కూడా కొంత ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే కాంక్రీట్ లిస్ట్ ఉంది, సెంట్రల్ రోల్ ఉంటుంది, స్టేట్ రోల్ ఉంటుంది. కాబట్టి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మా యొక్క కన్సెంట్ కూడా తీసుకోండి, మా యొక్క కొంత, ఎందుకంటే ఇన్పుట్స్ తీసుకొని ఇస్తే బాగుంటుంది. ఏదో వాళ్ళు ఇచ్చారు తర్వాత డిగ్రీలు చేసి ఏ ఇష్యూ వచ్చినా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్, కాబట్టి స్టేట్కు సూపర్వైజరీ ఫంక్షన్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్. కాబట్టి అలాంటి ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాము. అదే కాకుండా ఇంకోటి కొన్ని కోచింగ్ సెంటర్స్ అవి కూడా చాలా పుట్టుగడుగులాగా వస్తున్నాయి. వాటి మీద కూడా నియంత్రణ కావాలనేటువంటి ఉద్దేశంతో మేము గవర్నమెంట్కి లెటర్ రాస్తున్నాము. మేము ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాము. సార్, హయ్యర్ ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది అగంతకులు వసూళ్లకు తెగబడుతున్నారు అని అంటున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తున్నారు, ఏంటి సార్? ఈరోజే మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మేము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ అని చెప్పేసి డీమ్డ్ యూనివర్సిటీస్ దగ్గరికి పోయి, మీరు మా దౌర్భాగ్యం ఏంటంటే మా యొక్క లోగోని యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడే నేను డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ పోలీసులకు వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమి ఉండదు. సో మీరు ఎవరు ఏమన్నా ఉన్నా మేము యాక్సెస్ ఉంటాము. ఇవాళ కొన్ని కాలేజీలు మాకు ఫోన్ చేశాయి, మీరు ఇట్లా అని, మీరు అట్లాంటిది కాదు కానీ అసలు మరి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి నిజమేనా అని వచ్చింది. అంటే ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఇప్పుడే నేను డీజీపీ సాబ్ కూడా నేను మాట్లాడాను. సో పెద్ద ఎత్తున అందరికీ లెటర్ రాశాము. మీరు కూడా మీ ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటిది ఏమీ లేదు. బోకస్ కానీ ఏది ఉన్నా కానీ నేను కూడా ఒక లా పర్సన్గా నేను ఐ యాక్ట్ వెరీ క్విక్లీ. సో చక్కటి మీ ద్వారా కూడా ఒక సందేశం ఇస్తున్నాము. అలాంటిది ఏముందో మా రోల్ ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఈ యొక్క పైరవీలకు కానీ ఏ దానికి తావు ఉండదు. కాబట్టి ఏమున్నా మమ్మల్ని డైరెక్ట్ నేను అవైలబుల్ ఉంటాయి అక్కడ కాకుండా ఇక్కడ. కాబట్టి ఇలాంటివి నమ్మొద్దు. ఇదంతా కొంత వదంతులు వస్తున్న వాట నిజమే. ఈరోజే నేను దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, సెట్ పరీక్షలు మే 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. లీకేజీలు జరగకుండా, పేపర్ లీకేజీలు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? తప్పకుండా అండి. లాస్ట్ టైం నేను చైర్మన్ వచ్చినాక చూశారు కదా, భగవంతుని దయ అందరి కోఆపరేషన్తో మేమేందంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 5.5 లక్షల మంది స్టూడెంట్స్ అన్ని సెట్స్ చేశారు. అది చక్కగా అయింది. లాస్ట్ టైం చాలా ఇన్నోవేషన్ తీసుకొచ్చినాం సెట్స్లో కూడా. ఏంటి అంటే ఇప్పుడు జియో ట్యాగింగ్ అని, ఈరోజు ఎక్కడ ఏ సెంటర్ ఉందనేది కూడా జియో ట్యాగింగ్ ద్వారా స్టూడెంట్ ఇప్పుడు వాడు యాప్కు అనుసంధానం చేసుకొని పెట్టేది. తర్వాత మాక్ కౌన్సిలింగ్ అని, మాక్ కౌన్సిలింగ్ అనేది జనరల్గా సెంట్రల్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మాక్ కౌన్సిలింగ్ చేస్తే 1,00,000 మంది ఫస్ట్ టైంలో అప్లై చేసుకుంటే ఇంజనీరింగ్కు 44,000 పీపుల్ గాట్ ఆపర్చునిటీ వాళ్ళు మళ్ళీ రీలుక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, విజ్ఞాన్ భారతి అని ఎన్నో కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు మల్లారెడ్డిలో ఎన్నో ఉంటాయి. ఇట్లాంటివి దాంట్లో ఏంటంటే తెలియక వాళ్ళు ఒకసారి చేసుకున్నాక ఆ తప్పు చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది. నా దృష్టికి వచ్చినాక నేను లాస్ట్ ఇయర్ ఇవాళ మాక్ కౌన్సిలింగ్ చేస్తే 1,00,000 మంది ఫస్ట్ దాంట్లో అప్లై చేస్తే 44,000 మందికి మళ్ళీ దాన్ని సరిచూసుకునేటువంటి అవకాశం వచ్చి చాలా చక్కగా అలా మేము ఎన్నో ఇక చక్కటి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్తో ముందుకు వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ చక్కగా అయింది, ఇప్పుడు కూడా మంచిగా అవుతుంది అనేది ఐఎమ్ కాన్ఫిడెంట్. అగైన్ అందుకే ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ, ఆర్టీసీ అంటే మన రోడ్ రవాణా సంస్థ కానీ, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ లెటర్స్ రాసి అందరి కోఆపరేషన్ తోటి మేము చక్కగా పక్కడబందిగా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామనే కాన్ఫిడెంట్ మాకుందండి.
మొత్తం మీరు చూసుకోవచ్చు మే 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎప్సెట్ కానీ ఇతర లాసెట్ లాంటి పరీక్షలన్నింటినీ కూడా పకడ్బందీగా నిర్వహించబోతున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త కోర్సులతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని చెప్పి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.